సివిల్స్ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే బై ఛాన్సా బై చాయిసా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీరు ప్రిపరేషన్లో తీసుకున్నారు. ప్రిపరేషన్లో ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారా లేదా సెకండ్ అటెంప్ట్లో వచ్చిందా? ఈ రెండు ప్రశ్నలు చెప్పే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి రూరల్లో వచ్చిన వాళ్ళు సివిల్స్ సాధించవచ్చా లేదా అనే విషయం చెప్పండి. నేను సురకంటి శేషాద్రిని రెడ్డి. మాది నేను పుట్టింది పెరిగింది అంతా చదువుకుందంతా హైదరాబాద్. నేటివ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడ నానమ్మ తాతయ్య ఉంటారు. సో నేను ఫస్ట్ స్కూలింగ్ మమ్మీ డాడీ కాంట్రాక్టర్ ఫ్రమ్ చౌటుప్పల్. మమ్మీ సిద్దిపేట నుంచి నేటివ్. షీఈ్ అ హౌస్ వైఫ్. షీ యూస్ టు వర్క్ యాజ్ అ టీచర్. దెన్ నేను తమ్ముడు ఉన్నాడు. నేను తమ్ముడు. He is 3 years younger than me. So he's done with BTech. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. అంటే మీ సర్వీస్ అంటే BTech వరకు ఇక్కడే అంతా ఇక్కడ మొదటి నుంచి హైదరాబాద్. జాన్సన్ గ్రామర్ స్కూల్ అండి. జాన్సన్ గ్రామర్ స్కూల్ ICSE హబ్సిగూడలో. సో మొత్తం LKG నుంచి 10th వరకు అక్కడే. దెన్ నేను వనస్థలిపురంలో ఇంటర్ అయింది, ఇంటర్మీడియట్ ఫ్రమ్ చైతన్య కాలేజ్. దాని తర్వాత IIT హైదరాబాద్ కంది, అక్కడ నుంచి BTech చేసిన. దాని తర్వాత 18 పాస్ అవుట్ నేను. దెన్ 20లో ఎగ్జామ్ రాస్తే ఐ గాట్ ఇన్ టు దిస్ సర్వీస్. అది మీకు క్యాంపస్ ఇంట్రెస్ట్ రాలేదా? క్యాంపస్ ఉంటాయి, నేను వెళ్ళలేదు. మొదటి నుంచి నాకు ఐడియా ఉంది ఇక్కడికి UPSC. అది చిన్న చైల్డ్హుడ్ డ్రీమ్ అంటారు కదా, అట్లా. సో నానమ్మ చెప్పారు కలెక్టర్ అయితే బాగుంటుంది, ఆ మోటివేషన్ తో ఇందులోకి వచ్చారు. ఓకే, సో మెయిన్ థింగ్ ఇంట్లో మోటివేషన్ అట్లనే మాకు చిన్నప్పుడు వాళ్ళ ఫస్ట్ పేరెంట్స్ తెలుస్తుంది. సో నాన్నకు చాలా ఇష్టం మొదటి నుంచి. హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సర్వీస్ అది. సో నా ద్వారా హీ వాంటెడ్ టు అట్లా కోరిక అది తీర్చుకోవాలని అది నన్ను తీసుకొచ్చి సర్వీస్లో సొసైటీకి ఉపయోగపడేటట్లు అట్లా మొదటి నుంచి మోటివేషన్ ఉండేది. సో నాకు అప్పటి నుంచి అవగాహన ఉండింది ఎగ్జామ్ మీద ఏమేమి ఉంటుంది ఆపర్చునిటీస్ అని. దాట్ వే చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాను. అంటే మీ ఫ్యామిలీ ఎవరు లేదా గవర్నమెంట్ జాబ్స్? నో వన్, నేనే ఫస్ట్ జనరేషన్ గవర్నమెంట్ సర్వెంట్. అంటే మీ నాన్నగారు కోరిక both anything, both IAS and IPS, each service has its own దాని షీన్ అనేది. ఈచ్ IAS కు ఉన్నది IPS లో ఉండదు, IPS లో ఉన్నది డిఫరెంట్ ఉంటుంది. సో ఎనీ ఆఫ్ దెమ్ నేను అనుకున్నాను ఏది వచ్చినా కూడా ఐ విల్ బి హ్యాపీ అని. సో ఐ ఎండెడ్ అప్ పోలీస్ సర్వీస్ లో, యూనిఫామ్ సర్వీస్. వెరీ హ్యాపీ. మీరు ప్రిపరేషన్ ఎక్కడ తీసుకున్నారంటే ఎంతకాలం ఆప్షన్ ఏం తీసుకున్నారు? నా ఆప్షన్ వచ్చేసి తెలుగు లిటరేచర్. సో తెలుగు అది కూడా నాన్నకి చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో ఆ విధంగా గైడ్ చేస్తారు అని అట్లా చెప్పి తీసుకోవచ్చా. దెన్ నాకు చదువుతుంటే నాకు మొదటి నుంచి నేను స్కూల్లో తెలుగులో మంచి మార్క్స్ వచ్చేవి. సో దాట్ వే ఆల్సో నేను అనుకొని తీసుకోవడం జరిగింది. సో ఎనఫ్ గైడెన్స్ ఉండింది పేరెంట్స్ నుంచి. సో దట్ వే సాధారణంగా తెలుగు అనగానే చాలా చెల్లు చూపు కనిపిస్తుంటారు కొంతమందికి. మాతృభాషలో మీరు ఆప్షన్ తీసుకొని ఎంత కష్టపడ్డారు? సో ఇందులో తెలుగు లిటరేచర్ బేసిక్ మనం సిలబస్ చూస్తే నాకు ఫస్ట్ చూసినప్పుడు చాలా క్రిస్ప్ అనిపించింది. లైక్ ఇట్స్ వెరీ మచ్ క్రిస్ప్ అండ్ టు ద పాయింట్ ఉంటుంది. మీరు అన్ని సిలబస్తో పోలిస్తే కూడా మీకే అర్థమవుతుంది. లిటరేచర్ సిలబస్ ఇస్ వెరీ స్మాల్ అండ్ క్లారిటీ ఉంటుంది. ఈచ్ లైన్ చదువుతుంటే ఇంత అనేది తెలిసిపోతుంటుంది ఎంత చదవాలనేది. సో ఆ క్లారిటీ ఉండడం, ఫస్ట్ సిలబస్ మీద ఒక క్లారిటీ ఉంటే అయిపోయినట్టే సగం పని. సో అది ఉంది అని నాకు అనిపించింది ఫస్ట్. అందుకని ముందు జాగ్రఫీ అనుకున్నాను. జాగ్రఫీ చదువుతూ ఉంటే 1-2 months చదివాక నో దిస్ ఇస్ నాట్ మై థింగ్ అని అర్థమైపోయింది. అది సిలబస్ కానీ అదేం ఇంకా అంత పట్టు రావట్లేదు అనిపించింది. సో బట్ ఇమీడియట్లీ ఐ షిఫ్టెడ్ టు లిటరేచర్. అది ఐడియా వచ్చినప్పుడు చూస్తే ఒక ఈజీగా ఐడియా వచ్చేసింది ఏమేమి చదవగలుగుతాం, ఇందులో ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చేస్తాయని. సో ఆ ఐడియా వస్తే ప్రిపరేషన్ ఈజీ అవుద్ది. దాట్ వే ఇట్ హెల్ప్. అమ్మ భాష మీద మమకారంతో మీరు తెలుగు భాష తీసుకున్నారు. తెలుగు భాషలో మీకు బాగా నచ్చిన పద్యాలు కానీ నాకు చాలా విషయాలు కనిపిస్తుంటాయి. శ్రీశ్రీ గారు ఉంటుంది, వేటూరి సుందరరావు గారు, రకరకాల వ్యక్తులు. సో చాలా 3 years అయిపోయింది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే.
శ్రీ పద్యాల్లో అవి ప్రాస కానీ ఆ భావం కానీ చాలా చదువుతుంటే ఇంకా ఇంకా చదవాలనిపించేది. సో అదొకటి, అది బాగా నచ్చేది. అండ్ అంతకని ముందు నాకు మైథలాజికల్ అంత టచ్ లేదు. సో ప్రాచీన తెలుగులో ఒకటి తిక్కన మహాభారతం అనేది ఉండింది సిలబస్లో. సో అదొకటి మంచిగా అనిపించింది చదివేటప్పుడు. సో ఈచ్ ఐ థింక్ అరౌండ్ 15 టెక్స్ట్ ఉన్నాయి అందులో. ఈచ్ టెక్స్ట్కి దానికి ఉన్న ప్రాధాన్యత దానికి ఉండేది. సో చదువుతూ ఉంటే కూడా ఈచ్ డిఫరెంట్గా అనిపించేది, రిఫ్రెషింగ్ అనిపించేది. జిఎస్ నుంచి ఇట్స్ అ గుడ్ బ్రేక్ అనిపించేది. సో దాట్ వే ఇట్ హెల్ప్. అంటే శ్రీశ్రీ గారు మేము గుర్తుందా మీకు? మీకు బాగా గుర్తుంది. ఇంకా మీకు అయితే ఒకటి నాకు నేను నింగికి నెత్తురు కక్కుకుంటూ నీళ్ళకి నేను రాలిపోతే, నిప్పులు చుమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీళ్ళే అని. సో అంటే 3 years అయిపోయింది, టచ్ కొంచెం తగ్గిపోయింది. బట్ అదర్వైజ్ ఇప్పుడు మళ్ళీ చూసి చదవమంటే మంచిగా చదువుతాను, ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. అంటే మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్ లేదా ఢిల్లీ వెళ్ళారా? మొత్తం హైదరాబాద్ అండి. ఇక్కడ ఇంట్లోనే ఆన్లైన్ ప్రిపరేషన్. ఎక్కడ చాలా మంది కోచింగ్ సెంటర్ వెళ్తారు, ఆర్టీసీ క్లాస్ రోడ్ లో వెళ్తే వస్తుంది అంటారు, వాస్తవం? అంటే ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటి. అట్లా ఉన్న వాళ్ళు సక్సెస్ అయినారు, అట్లా ఉన్న వాళ్ళు ఫెయిల్ అయినారు అని. ఐదర్ వే ఇట్ వర్క్ అండ్ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఫర్ పీపుల్. చదువుకున్న ప్రిపరేషన్ తీసుకున్నారు కదా, రోజుకి ఎన్ని గంటలు చదివారు? మీకున్న టైం టేబుల్ ఒకసారి చెప్పండి. టైం టేబుల్ నేను మార్నింగ్ పర్సన్, సో ఎర్లీ రైజర్. సో ఐ థింక్ అరౌండ్ 5-5:30 కూర్చుంటే ఆ టేబుల్ మీద. దెన్ స్లోలీ ఒక బ్రేక్ టైం 8:30-9 వరకు ఒక సెషన్ పెట్టేసుకొని కంప్లీట్ చేసుకొని, దెన్ బ్రేక్ఫాస్ట్ అండ్ అదర్ థింగ్స్ అవి చేసుకొని కొంచెం బ్రేక్ తీసుకొని, దెన్ బై 11:30-12 అట్లా మళ్ళీ స్టార్ట్ చేసి లంచ్ టైం 2-2:30 వరకు కొంచెం తక్కువ పెట్టేసుకొని తినేసి, దెన్ స్లీపింగ్ అండ్ దెన్ అనదర్ 3-4 hours ఇన్ ద నైట్. ఇది జనరల్గా. ఎగ్జామ్స్ ముందు అయితే ఇంకా కొంచెం ఎక్కువ. సో ఆన్ అన్ యావరేజ్ ఇట్ బి అరౌండ్ 8-9 hours. అంటే మీరు నోట్స్ ఎక్కువ రాస్తుండేవారా లేదంటే చదువుకోవడంలో ఉండేది? ఓకే, సో ఇది మోస్ట్లీ చెప్పాలంటే నోట్స్ కొన్నిటికి అవసరం, కొన్నిటికి ఉట్టి చదివేసి వదిలేస్తే అవసరం. లేకపోతే చదివిన ప్రతిదాన్ని నోట్స్ రాయాలంటే మళ్ళీ అది రివైజ్ చేసుకోవడానికి గంటలు పడుతుంది. అండ్ యూ డోంట్ నో వెదర్ హౌ మచ్ ఇస్ రియల్లీ నీడ్ఫుల్ ఆర్ నాట్ అనేది కూడా అర్థం కాదు. సో నోట్స్ ఐ యూస్ టు రెస్ట్రిక్ట్ అండి, కొంచెం తక్కువ. అంటే బేసిక్ ఏదైతే ఇంపార్టెంట్ అదే తీసుకొని రివిజన్కి ఈజీగా ఉండేటట్టు క్రిస్ప్గా ప్రిపేర్ చేసి పెట్టుకునేదాన్ని. సాధారణంగా గ్రూప్ డిస్కషన్ లో ఎక్కువ ఇన్పుట్స్ వస్తాయంటారు. మీరు గ్రూప్ లో ఉన్నారా, ఇండిపెండెంట్ గా మీరు? ఓకే, దిస్ ఇస్ కంప్లీట్ ఇండివిజువల్ గా, చాలా ఐసోలేటెడ్ గా నడిచింది నాదైతే. సో నాకు అట్లనే నచ్చుద్ది. అండ్ ఇంట్లో ఉన్నది ఎందుకంటే నాకు ఈజీ అవుతుంది. లాజిస్టిక్స్, ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకోటి కానీ ఫుడ్ విషయంలో లైక్ ఢిల్లీలో ఉంటే, సో ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని ఇంట్లో ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ మై ఓన్ హోమ్ అండర్ ద సూపర్విజన్ అండ్ గైడెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ తోటి ఎప్పుడెప్పుడు ఆన్లైన్లో ఉంటే అదైనా టచ్లో ఉండడం. అదర్వైజ్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేకుండే అట్లా స్పెసిఫిక్గా ప్రిపరేషన్ ఫ్రెండ్స్. ఐ వాజ్ కంప్లీట్ ఐసోలేటెడ్ ప్రిపరేషన్. స్ట్రెస్ అంటున్నారు. స్ట్రెస్ అదే ఇంకా ఫ్యామిలీ, లేకపోతే నా కాలేజ్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడటం. సో దాట్ వే ఓన్లీ. మరి మూవీస్ చూడడం. సో ఇవి మొదటి నుంచి ఇంకా నాకు వెరీ సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది ఫ్యూ అండ్ సెలెక్టెడ్ ఫ్రెండ్స్. సో వాళ్ళతోనే. మీ క్లాస్మేట్స్ అందరూ కూడా క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అయ్యి ఐఐటి హైదరాబాద్ అంటే మంచి పోస్టులు వస్తాయి, లక్షలో జీతాలు వస్తాయి. వాళ్ళు చూసినప్పుడు ఎప్పుడు ఎందుకు చదువుతున్నా అనిపించలేదు? సో ఐ థింక్ మేబీ ఇంకొక 1-2 years డ్రాగ్ అయి ఉంటే ప్రిపరేషన్ అనిపించేదేమో, స్టార్ట్ అయ్యేది. కొంచెం ఎంతైనా భయం ఉంటుంది, ఎందుకంటే వాట్ ఆర్ వి డూయింగ్, నడుస్తూనే ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాం బట్ ఇంకా రిటర్న్ రావట్లేదు అనిపిస్తుంది. బట్ నాకు కొంచెం గాడ్ గ్రేస్ అనమాట, కొంచెం తొందరగానే వచ్చేసరికి ఓకే. బట్ స్టిల్ ద థింగ్ ఈజ్, నాకు మొదటి నుంచి ఐ న్యూ ఇటు వెళ్ళి కార్పొరేట్ వైపు వెళ్ళి మనీ మెయింటైన్ ఈ జాబ్స్ కంటే కూడా ఇది కరెక్ట్ నాకు అనేది నాకు మొదటి నుంచి ఒక క్లారిటీ ఉండింది. సో రిగ్రెటింగ్ ఇట్ వాజ్ నెవర్ దేర్.
సో దిస్ వాజ్ నేను 2018లో అయిపోతే 19లో ఒకటి ఇచ్చాను, మళ్ళీ 20 సెకండ్ అటెంప్ట్. సెకండ్ అంటే ఒకవేళ 20 రాకపోయినా 21 రాకపోయినా ప్లాన్ బి ఉందా మీ దగ్గర? టు బి రియల్లీ ఆనెస్ట్ ప్లాన్ బి పెట్టుకోలేదు. నో, నేను మొదటి నుంచి ఐ డోంట్ నో, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఎనీథింగ్, బట్ ప్లాన్ బి అయితే అస్సలు లేకుండే. ఓకే 6 అటెంప్ట్స్ ఉన్నాయి అనేది ఒకటే ఉండింది, బట్ యా గాడ్ హాస్ బీన్ వెరీ కైండ్ టు మీ, వచ్చింది. ఇంకా 2 అటెంప్ట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ అటెంప్ట్ అనుకున్నా, ఫస్ట్ అటెంప్ట్ రాలేదు అంటే మెయిన్స్ వెళ్ళారా ఫస్ట్ అటెంప్ట్? నో, ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. అవునా? సెకండ్ అటెంప్ట్ లో అన్ని అయిపోయినాయి. ఇంకా ఫస్ట్ అటెంప్ట్ లో రానప్పుడు మీ పేరెంట్స్ కాకపోతే, పేరెంట్స్ కంటే మీ నాన్నగారు మీకు యూనిఫామ్ సర్వీస్ చూడాలి కాబట్టి ఆయనకి ఎగ్జిబిషన్ ఇస్తాం, మిగతా ఫ్రెండ్స్ అందు ఉంటారు కదా, ఎందుకు చదువుకున్నావు ఎందుకు రాదు మనకి అని ఇప్పుడు డిసప్పాయింట్ చేయలేదు? సో మెయిన్ థింగ్ ఐ యూస్ టు అవాయిడ్, అంటే నాకు నెగిటివ్ ఉంటుంది అని కొంచెం అనిపించిన ఐ అవాయిడ్ పీపుల్ దట్ వే. సో కొంత బయట నుంచి వచ్చే కంటే ముందే ఐ వాజ్ లక్కీ ఎనఫ్ దట్ పేరెంట్స్ షీల్డ్ చేసేవాళ్ళు, నా దాకా వచ్చేదే కాదు అసలు. బట్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా, అరే స్టార్టింగ్ స్టేజ్లోనే పోయింది అని. ఐ యూస్ టు ఫైండ్ ప్రిలిమ్స్ టఫ్, మెయిన్స్ ఓకే మెయిన్స్ చేసేస్తా, ప్రిలిమ్స్ టఫ్ ఉండింది. సో అది స్టార్టింగ్ స్టేజ్ అయిపోయేసరికి ఇంకా బాధ అనిపించింది. ఐ రిమెంబర్ ఇప్పటికి ఆ రోజు చాలా ఏడుస్తూ కూర్చున్నా. అది చూసుకోవచ్చు, వచ్చి ఎగ్జామ్ నుంచి వస్తే కీ చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. సో అప్పుడే అర్థమైపోయింది నాకు. సో దెన్ మోటివేట్ చేసి మళ్ళీ నో అని, అది ఇంట్లో పేరెంట్స్ అండి, అమ్మ నాన్న మెయిన్. ఇంకా అంతేనా? అమ్మ మోటివేషన్ చేశారా లేదా ఇంకా రాదు అని పెళ్లి సంబంధం చూసారా? నో అస్సలు, అది అసలు లేనే లేదు. అంటే అప్పుడు ఇంకా భయం వేసేది, ప్లాన్ బి పెట్టుకోవాలి అని ఒక మీరు అన్నట్లు ఆలోచన వచ్చింది. బట్ దెన్ వెనక నుంచి సపోర్ట్ ఉండేసరికి ఐ బౌన్స్డ్ బ్యాక్ క్విక్లీ అండ్ మళ్ళీ రిగరస్ గా ప్రిపరేషన్. సెకండ్ అటెంప్ట్ లో వెళ్ళారు, మెయిన్స్ వెళ్ళారు, మరి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు మన మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా తీసుకున్నారా? ఎస్, 2 తీసుకున్నాను, 2 యాక్చువల్లీ చాలా ఎక్కువ అంటారు, బట్ నాకు అనిపించింది ఒకసారి తీసుకొని మనం సాటిస్ఫై అయితే ఇంకెక్కువ వెళ్తే మళ్ళీ అది ఉల్టా అయ్యే ప్రమాదం ఉంటుందని ఐ స్టాప్డ్ ఇట్ ఎట్ 2. దట్ ఆల్సో హైదరాబాద్లోనే మన దగ్గరే ఇచ్చాను, అండ్ దే వర్ క్వైట్ హెల్ప్ఫుల్. బేసిక్ మాక్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు ఢిల్లీ. మీరు అప్పుడు నర్వస్ ఉందా, ఏమవుతుందా ఎందుకంటే టెన్షన్ కనిపిస్తుంటుంది కదా? యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ నేను అనుకున్నా స్టార్టింగ్లో నర్వస్ ఉంటుందని, బట్ దెన్ వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ హాల్ బయట కొంతసేపు కూర్చోబెడతారు. సో అక్కడ నాకు నా ఫేవరెట్ మంత్రాలు అవి దేవుడిని తలుచుకుంటూ ఉన్నాను. ఎక్కడో తెలియని ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. లోపలికి వెళ్ళాక ఐ థింక్ అరౌండ్ 25 minutes నడిచింది. ఎక్కడ కూడా నో సెకండ్ థాట్, డైరెక్ట్ గా ఆన్సర్స్ ఇచ్చేస్తూనే. అప్పుడు మనోజ్ సని సార్ బోర్డు ఉంది, ఐ థింక్ వెరీ రీసెంట్ గా చైర్మన్ ఉండి రిజైన్డ్. సో ఆ సార్ బోర్డు హాల్లోకి వెళ్ళిన తర్వాత చైర్మన్ గారికి ఐ కాంటాక్ట్ ఇచ్చారా, బోర్డుకి ఇచ్చారా? క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ ఎట్టు ఇచ్చుకొచ్చారు? సో మీ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. యా, సో ఐ మేడ్ షూర్ ఫస్ట్ థింగ్ బాడీ పోస్చర్ కొంచెం సిట్ స్ట్రైట్ అన్నట్లు అదొకటి పెట్టుకున్నా. అండ్ ఐ కాంటాక్ట్ డైరెక్ట్ ఫర్ సార్కే ఇచ్చాను, చైర్మన్ సార్కి. అండ్ దెన్ స్లోలీ చైర్మన్ సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగాక అవి మళ్ళీ వేరే మెంబర్స్కి వెళ్ళిపోతాయి. సో ఏ మెంబర్ అడిగితే ఆ మెంబర్ని అడుగుతూ ఆన్సర్ ఇచ్చాను. బట్ దెన్ ఐ మేడ్ షూర్ కొంచెం అటు ఇటు కంప్లీట్గా అట్టే కాకుండా చైర్మన్ సార్ని చూస్తూ, లేకపోతే ఇంకో అందరూ దే సిట్టింగ్ లైక్ హాఫ్ రౌండ్ టేబుల్, దాంట్లో లాగా కూర్చుంటారు. సో అట్లా. మీకు మరి తెలుగు గురించి అడిగారు, అందులో తెలుగు తీసుకుని అడిగారా? తెలుగు మీద క్వశ్చన్ కూడా వేశారు, తెలుగు మీద క్వశ్చన్ కూడా వేశారు. ఐ డోంట్ రియల్లీ రిమెంబర్, అది ఇప్పుడు లాంగ్ బ్యాక్ అయింది. బట్ ఒకటి నాకు ఏమనిపించింది అంటే హాల్ నుంచి వచ్చాక ఈ తెలుగు క్వశ్చన్స్ 2 ఏవో వేసినారు, అందులో సాటిస్ఫాక్షన్ తోటి చెప్పలేదు అనేది నాకు ఐడియా వచ్చింది. తెలుగు టు బి వెరీ ఆనెస్ట్ నేను తీసుకుంది కేవలం ఎగ్జామ్ కోసం, నాకు ఇష్టము భాష. బట్ ప్రాపర్గా ఇట్లా డిగ్రీ చేసి లిటరేచర్లో మళ్ళీ మాస్టర్స్ చేసిన వాళ్ళంతా అది అయితే మీరు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు అర్థం అవుతుంది. సో ఇట్స్ ప్యూర్లీ ఎగ్జామ్ బేస్డ్లో తీసుకున్నాను. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ డెప్త్ ఉన్న ప్రాపర్ ఇంకా అందులోనే పిహెచ్డి వరకు అట్లా చేసిన వాళ్ళ దాంట్లో సమ్ రిలేటెడ్ ఆన్సర్ ఆ క్వశ్చన్ అడిగింది. దానికి
కొంత సాటిస్ఫాక్షన్ కొంతవరకే ఉండేటట్లు ఆన్సర్ చేస్తాను. సో మేబీ నాకు అక్కడేమైనా పోయిందా కొంచెం ఇంటర్వ్యూలో అనిపించింది. ఇంటర్వ్యూలో నందలెస్ ఐ గాట్ డీసెంట్ మార్క్స్. ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత 25 నిమిషాలు ఇంటర్వ్యూతో బయటకు వచ్చాక మీరు ఏమనుకున్నారు? సక్సెస్ అవుతాం అనుకున్నారా? ఇది కూడా లేదు, 100% ఇంకా చాలా మంచిగా వస్తుందని అనుకున్నాను. ఐ వాజ్ సమ్హౌ ఏదో మొండి ధైర్యంతో ఇచ్చి అదే దాంట్లోనే బయటకు వచ్చాను. ఇక్కడ కూడా లుకింగ్ బ్యాక్ లేదు. వన్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్ అంతే హ్యాపీగా రాశాను అండ్ ఇంటర్వ్యూ కూడా వచ్చింది. సో రిజల్ట్ వచ్చిన రోజు ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? రిజల్ట్ వచ్చిన రోజు అది గ్రూప్స్ లో పెట్టారు, రిజల్ట్ అవుట్ అని PDF. సో అది నా రిజల్ట్ నేను చూసుకోవడం అలవాట్లేదు, నాకు తమ్ముడిని చూడమన్నాను. సో వాడే చూసి అది 401 వచ్చింది ర్యాంక్. సో అది చూసి చెప్పేసరికి ఇంకా కొంచెం ఇంకా డైలమా ఉండింది, ఏంటి ఏమవుతుంది అనేది. బట్ యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వెరీ ఇంకా బెటర్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసిండే. సో చెప్పాలంటే ఐ వాజ్ అ బిట్ డిసప్పాయింటెడ్. రాసిన దానికి ఇంకా బెటర్ నాన్న హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఎట్లయినా అవుతుందని. సో నేను కొంచెం ఇంకా బెటర్ వచ్చేది ఉండే అని అంటే, నువ్వు బెటర్ యూ విల్ గెట్ ద సర్వీస్ యూ డిజర్వ్ అని చెప్పేసి అది కొంచెం డైలమా ఉండింది, ఏమొస్తుంది సర్వీస్ ఏంటి కార్డర్ ఏంటని. అది వన్స్ క్లియర్ అవుతుంటే ఇంకా హ్యాపీ అనిపించేసింది. అండ్ వీ గాట్ నార్మలైజ్. దే వెరీ ప్రౌడ్. మమ్మీ డాడీ, మమ్మీ ఇంకా పోలీస్ అంటే ఇంకా జనరలీ మమ్మీస్ భయపడతారు, విమెన్ కదా పోలీస్. అసలు డాడీ కంటే ఎక్కువ మమ్మీ. ఇంకా యూనిఫామ్ లో మమ్మీ డాడీ చూడగానే ఉన్నారు. దే వర్ వెరీ ప్రౌడ్. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. నేను రోజు అకాడమీ ఐ థింక్ ఫర్ అరౌండ్ 11 months ఎప్పుడు కొన్నిసార్లు ఎక్కువ మనకి అకాడమీలో రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎక్కువ ఎప్పుడైనా ఫోన్ చేసేసి అరే ఈరోజు ఇది అయిపోయింది, ఇంత హెడ్ఏక్ ఉండింది, అది ఇది అని చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అది ఎంత కష్టపడుతుందో అని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. బట్ పాసింగ్ అవుట్ పరేడ్ లో చూసి అసలు అది ప్రైడ్ అనేది ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపించింది. పాసింగ్ అవుట్ పరేడ్ కన్నా ట్రైనింగ్ పీరియడ్ లో చాలా ఫిజికల్ వర్క్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆ స్ట్రెస్ తీసుకున్నారా మరి? ఎస్ ఫిజికలీ రన్నింగ్ అండ్ నాకు ఫేవరెట్ వచ్చేసి రన్నింగ్. సో మొదటి నుంచి నాకు దాట్ వే ఐఎమ్ గుడ్, మన ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది. సో అక్కడే పెద్ద ఇష్యూ ఎప్పుడు అవ్వలేదు. ఐ ఎంజాయ్ డూయింగ్. ద వన్ థింగ్ ఏంటంటే ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది, హెక్టిక్ ఉంటుంది, కొంచెం ఫ్రీ టైం తక్కువ దొరుకుతుంది. దట్ వాజ్ ద ఓన్లీ ప్రాబ్లమ్. అదర్వైజ్ వేరియస్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ అనేది కొత్తగా నేర్చుకున్నాను అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. హార్స్ రైడింగ్ వచ్చేసి అదొక కొత్త యాక్టివిటీ. అండ్ దెన్ ఎవ్రీ గేమ్స్ ఉంటాయి, వాలీబాల్. సో వీక్లీ 5-6 days లో 6 types of games ఉండేది. సో ఐ వాజ్ ఎక్స్పోజ్ టు దట్. సో వేరియస్ యాక్టివిటీస్ ఆల్ రౌండ్ వస్తాయి మనకి. అండ్ మెయిన్ థింగ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వన్ థింగ్, దాంతో వచ్చే మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎస్. ట్రైనింగ్ లో ఏం చెప్పారు కొత్తగా? ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ కనిపిస్తుంది. సైబర్ క్రైమ్ చెప్పారా, లేదు సిఆర్పిఎస్ గురించి చెప్పుకొచ్చారా, లీగల్ ఎలా చేయాలి, పబ్లిక్తో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పారా? ఎస్. సో ట్రైనింగ్లో అవుట్డోర్ సబ్జెక్ట్స్ అన్ని ఫిజికల్ కాకుండా ఇండోర్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ లాస్, IPC CRPC అప్పుడు మనకు ఉండింది అదొకటి. అందులో ఇవన్నీ లాస్ నేర్పిస్తారు. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఎథిక్స్ అని పీపుల్ రిలేషన్స్, సోషల్ రిలేషన్స్, ఇంటర్పర్సనల్, ఇవన్నీ వచ్చేసి ఎథిక్స్ సబ్జెక్ట్స్లో ఉంటాయి. అండ్ దెన్ IT ఒక సబ్జెక్ట్ ఉండింది కంప్లీట్గా. సో ఇందులో సైబర్ క్రైమ్స్ అవి ఎట్లా సాల్వ్ చేస్తారని వాటికి ఎక్స్పోజర్. సో దీస్ వర్ ద ఫ్యూ సబ్జెక్ట్స్. అండ్ అది కాకుండా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇస్ వన్ సెపరేట్ ఇది తీసుకొని. సో అట్లా అరౌండ్ 4-5-6 సబ్జెక్ట్స్ ఇండోర్లో. అవుట్డోర్లో లైక్ ఐ సెడ్ ఒకటి మన డ్రిల్ అనేది ఒకటి ఉంటుంది మెయిన్గా. అండ్ దెన్ హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, ఆల్ దీస్ వెరీ నైస్ యాక్టివిటీస్. ఎస్ ఫైరింగ్, హౌ కెన్ ఐ ఫర్గెట్ దట్, నాకు ఫేవరెట్. నాకు ఇప్పుడు గుర్తు 2 days కంటిన్యూస్గా రెయిన్లో చేసినాం మేము. రెయిన్ ఇది వేసుకొని, రెయిన్ కోట్ వేసుకొని ఫైరింగ్ చేసాం. దట్ వాజ్ మోస్ట్ ఇంటెన్స్ సెషన్ ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే 2 following days. బట్ అదర్వైజ్ ఆల్సో అన్ని టైప్స్, లాంగ్ రేంజ్ ఫైరింగ్, షార్ట్ రేంజ్ ఫైరింగ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్.
ఈజీ ఒక 10-15 వెపన్స్ దాకా we were trained in using that. సైబర్ క్రైమ్ గురించి మీకు చెప్పారు, సిఆర్పిసి ఐపీఎస్ గురించి చెప్పారు కదా. కానీ నక్సల్స్ మూవ్మెంట్ అనేది ఒకప్పుడు ఏపీ కంబైన్డ్ ఏపీలో పీక్ స్టేజ్ ఉంటుంది. దాన్ని గ్రే హౌండ్స్, ఎస్ఐపి లాంటివి కంట్రోల్ చేసుకొచ్చాయి. Yes. ఆ టాపిక్ ఏమైనా మీకు చెప్పారా? ఫ్యూచర్లో ఈ కమ్యూనిజం ఎలా వస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే విషయాన్ని? ఓకే, సో ట్రైనింగ్ మనకి హైదరాబాద్లోనే ఎన్పిఏ. సో డెఫినెట్గా మనకి ఈజీగా ఈ అటాచ్మెంట్ ఒకటి ఉండింది గ్రే హౌన్స్, విచ్ వాజ్ వెరీ యాక్సెసిబుల్ అండ్ మనకి దేశమే గర్వించే దగ్గ ఆర్గనైజేషన్ గ్రే హౌన్స్. సో ఆ దానికి 1 వీక్ అటాచ్మెంట్ ఉండింది. మనకి జంగల్ సర్వైవల్ ఇవన్నీ కూడా అందులో భాగంగా పెట్టినారు. సో దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ప్రాపర్ ఎక్స్పోజర్ వచ్చింది. అండ్ దెన్ అది కాకుండా మళ్ళీ మనకి 3 months ఆఫ్ గ్రే హౌన్స్ తెలంగాణ జంగిల్ ట్రైనింగ్ ఉందా మీకు? ఎస్, అది కూడా ఉండింది. అంటే మీకు ట్రైనింగ్ వరకు చెప్పారు, కానీ ఒక నక్సల్స్ లాంటి ఇష్యూ, ఎక్స్ట్రీమిజం అన్నది ఇక ఫ్యూచర్లో వస్తే దాన్ని అంటే ఎలా డీల్ చేయాలి? అంటే కేవలం గ్రేహౌండ్స్ చేయమన్నారా, లేదు దాన్ని మన ఐడియాలజీ ప్రకారం టాక్టికల్గా చేయొచ్చా, లేదా సరెండర్స్ పాలసీ తీసుకురమ్మన్నారా, అరెస్టులు చేయమన్నారా? డిఫరెంట్ కాన్సెప్ట్ కనిపిస్తుంటాయి. మీకు అన్ని చెప్పారా? ఓకే, ఎస్. సో ఇప్పుడైతే మావోయిస్ట్ థ్రెట్ అనేది ఇట్స్ ఓకే, ఇట్స్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ అని అనుకుంటాం, బట్ యూ నెవర్ నో వెన్ ఇట్ ఎరప్ట్స్. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ బీ కాన్స్టెంట్లీ విజిలెంట్. అది ఫస్ట్ థింగ్. సో ఇది మనకు ఫస్ట్ మావోయిజం అంటే ఫస్ట్ ఇదే మాట చెప్తారు. ఇట్స్ గుడ్ దట్ ఇట్ ఈస్ డైయింగ్ డౌన్, బట్ మనం చెప్పలేము, మళ్ళీ కూడా వస్తుంది. సో కాన్స్టెంట్గా మన ఆర్గనైజేషన్ ఎస్ఐబి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అండ్ గ్రే హౌన్స్ అనేది ఆన్ ఫీల్డ్ చేసేది. ఈ రెండు ఇన్ టాండమ్ వర్క్ చేస్తేనే మనకు ప్రాపర్గా ఈ నక్సల్స్ అనేదాన్ని, ఈ థ్రెట్ని మనం హ్యాండిల్ చేస్తూ వచ్చాం. సో ఈ విషయాన్ని మనకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. బట్ ఇట్ వాజ్ నాట్ అ బేసిక్ మెయిన్ స్ట్రీమ్ సిలబస్లో లేకుండింది మనకి ఎన్పిఏలో. బట్ అదర్వైజ్ టీజీపీఏకి వచ్చేసరికి, మనకి స్టేట్ అకాడమీలోకి వచ్చేసరికి థరోగా అవన్నీ డిఫరెంట్ కేస్ స్టడీస్ చూపించి ఎట్లా ఆపరేషన్స్ నడిపిస్తారు అన్నీ కూడా మంచిగా చెప్తున్నారు. యాక్చువల్ నక్సల్స్ సమస్య అనేది మీకు చోట్లపల్లి, నల్గొండ ఏరియాలో కనిపించేది ఒకప్పుడు. మేడం చిన్నప్పుడు అనుకుంటారు. మీరు నక్సల్స్ సమస్యని సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూస్తారా? బోత్ వేస్. ఫస్ట్ థింగ్, ఎస్, వాళ్ళకి మిలిషియా ఉంటుంది నక్సల్స్కి. సో వీళ్ళంతా సపోర్ట్ చేసేవాళ్ళు, ఆన్ గ్రౌండ్ వర్క్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు అంటే నార్మల్ లోకల్ మిలిటెంట్స్, వాళ్ళు డెఫినెట్లీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్. సో అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చినారు. బట్ హార్డ్ కోర్ ఉంటారు, వాళ్ళకి ఎంత ఇచ్చినా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎంత కూడా ఎంజాయ్ చేసినా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళది ఐడియాలజీలోనే అది మునిగితూ ఉంటారు. సో దాట్ వే ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్. సో ఐ వుడెంట్ వాంట్ టు ఐసోలేట్ ఇట్ కంప్లీట్లీ ఒకటే దానికి. బోత్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ ఫర్ ద వన్స్ హూ ఆర్ సపోర్టింగ్ దెమ్, విలేజెస్లో ఉండి నార్మల్ పీపుల్ లాగా, అండ్ ఫర్ ద మెయిన్ ఈ ఐడియాలజీని హార్డ్ కోర్గా పర్స్యూ చేసే వాళ్ళకి ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. సో ఎక్కడా కూడా 0 టాలరెన్స్ ఉండాలి అనేది బాటమ్ లైన్ వాళ్ళకి. ఓకే, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్. సో దాన్ని ఎలా ట్రైనింగ్ చేసుకున్నారు? యా, సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఇట్స్ మనము చాలా చేస్తున్నాం. తెలంగాణ పోలీస్ ఇస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, నో డౌట్. బట్ విత్ టైమ్ క్రైమ్ అగేన్స్ట్ అలాంగ్ విత్ సైబర్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది అది నడుస్తూనే ఉంటుంది డిఫరెంట్ ఫార్మ్స్లో. సో దేర్ హ్యాస్ టు బి లైక్ 2-pronged స్ట్రాటజీ. ఒకటి ప్రివెంటివ్ అండ్ దాని తర్వాత రెమిడియల్. ప్రివెంటివ్ అనేది మనము ఇట్స్ అబౌట్ బ్రింగింగ్ అబౌట్ బిహేవియరల్ చేంజ్, యాటిట్యూడ్స్లో చేంజ్ తేవాలి. బోత్ నాట్ జస్ట్ బాయ్స్, ఫర్ ఉమెన్ ఆల్సో. రెండు విధాలుగా వాళ్ళకి థింకింగ్ విధానం అనేది ఫస్ట్ చేంజ్ అవుతూ అది చేస్తూ ఉండాలి. దానికోసం మన షీటింగ్స్ నుంచి ఇంకోటైనా మనకి డిస్ట్రిక్ట్ నుంచి మీరు చూసే ఉంటారు ఎప్పుడు అవగాహన కార్యక్రమాలు అండ్ పోలీస్ అమ్మాయిలకి ఎస్పెషలీ స్కూల్స్లలో వెళ్ళి పాక్సో గురించి ఇంకో చట్టాల గురించి అవగాహన తేవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఎస్, సో అది ఇంకా ఇన్సెప్టివ్ స్టేజెస్లో ఉంది. స్లోలీ ఏంటంటే ఇది మండల్లో మనకు ఒక ఉమెన్ కానిస్టేబుల్ అనేది నంబర్ ఇచ్చేసి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా రీచ్ అవుట్ ఫస్ట్ రెస్పాండర్గా పెట్టేటట్లు అట్లా చేస్తున్నాం. మీరు కాలేజీ చదువుతున్న టైంలో ఎవడైనా మీకు ఇన్విటేషన్ చేస్తే వాడిని కనపడితే ఏం చేస్తాను?
టు బి ఫేస్ చేయలేదా మీరు? నో యాక్చువల్లీ అయింది. అవునా? అయింది. ఎక్కడ, ఏ కాలేజీలో? మనకి ఇంటర్లో అయింది. ఇంటర్లో అయినట్టుంది. ఇంటర్లోనో లేకపోతే 10th క్లాస్ స్కూల్ లాస్ట్ అయ్యింది. కందిలో పాసిబిలిటీ లేదు. అట్లా అసలు ఇప్పుడు నాకైతే నేను ఫేస్ చేయలేదు. ఇంటర్లోనే చేశారు. అట్లా అప్పుడేదో ఆవారా ఇంకెవరో ఉండుంటారు. దెన్ వాట్ ఐ డిడ్ ఇస్ ఇమ్మీడియట్ గా ఇంకా వాడిని నాకు ఇమ్మీడియట్ గా ఐ డోంట్ నో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చేయాలో. సో దెన్ ఐ వాస్ లెఫ్ట్ బ్లాంక్. తర్వాత ఇంకా వాడు వెళ్ళిపోయినాడు. బట్ ఐ రిమెంబర్ హిస్ ఫేస్. వెళ్ళిపోయాక తర్వాత వచ్చి సార్ ఉండే, సార్కి వచ్చి సార్ ఇట్లా అయిందంటే ఎవరు వాడు అని అది ఇది అనేసరికి నాకు ఇంకా ఐడియా ఉంది. ఒక నెక్స్ట్ డే మొత్తం వాడిని పట్టుకోవడంలోనే నేను నా ఫ్రెండ్ ఉండే. సో వాడిని ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి వాడిని రా నీకు సార్ పిలుస్తున్నాడు క్యాజువల్ గా అని తీసుకొచ్చి సార్ ముందు నించోబెట్టి ఫుల్ తిట్టిపించాను ఇంకా. సో అది బాగా గుర్తు. ఆడిపించాడు ఎక్కడ బట్ సో అది నాకు బాగా గుర్తు. మా మమ్మీకి మా ఫ్రెండ్ ఇప్పటికి మొన్న నేను గుర్తు చేస్తూ ఉండే, ఆంటీ ఇట్లా అయింది మేమిద్దరం ఇట్లా చేస్తాం. ఇప్పుడు యూనిఫామ్ సిటీ వస్తారు, డీసీపీగా వస్తారు, ఏం చేస్తారు? వాడి కర్మ ఇంకా. తెలిసే ఉంటది. సమ్ పర్సన్ రాండమ్ పర్సన్ అసలు గుర్తు కూడా లేదు, తెలిసే మీరు మంచి ఐడియా చెప్పారు. మీకు వాడు ఏం టీచింగ్ చేస్తే వాడిని ముందు బ్లాంక్ ఉండి తర్వాత వచ్చి పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అట్లా చేశాను. సాధారణంగా అమ్మాయిలు ఎవరికైనా యూ టీచింగ్ జరిగితే వెంటనే వాళ్ళు డైల్ 100కు ఫోన్ చేయకుండా, లేదంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకొని వాడిని కంట్రోల్ చేయకుండా, ఈ రెండింటికన్నా ముందు మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేస్తే బెటర్ కదా? 100% ఫస్ట్ యూజ్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అందులో ఇట్స్ నాన్ నెగోషియబుల్. మేము చేసిన ఎంత దీస్ ఆర్ ఆల్ దేర్. పోలీసు డైల్ 100 ఇవన్నీ ఉన్నాయి మీకు, ఏంటంటే బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. బట్ మీ రియాక్షన్ ఆన్ స్పాట్ ఏంటి అనేది దాట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పనిచేస్తే అక్కడికైనా మనం ఎస్కేప్ అవ్వచ్చు కదా? ఎస్కేప్ అవ్వచ్చు, బట్ అక్కడ ఆ పాయింట్ లో ఎస్కేప్ అవ్వడానికి యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ విల్ మ్యాటర్. బట్ దెన్ ఆఫ్టర్ వర్డ్స్ వాడిని వదలొద్దు, మళ్ళీ మీరు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. అక్కడ మీరు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తో మీరు యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ సేఫ్లీ. బికాస్ ఆ స్పాట్ లో ఏం చేయాలనేది నోబడీ విల్ బి దేర్ అట్ యువర్ డిస్పోజల్. సడన్ గా ఇట్లా చెప్పాలి అని అంటే సో మీరు ధైర్యం ఫస్ట్ యూ బికమ్ స్ట్రాంగ్. అందుకే మనకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అని, బ్రెయిన్ అది ఎట్లా అప్పటికప్పుడు ఎట్లా రియాక్ట్ దాని మీద కూడా జ్వాలా ప్రోగ్రామ్ అని మన షీటింగ్స్ తరఫున పెడుతున్నాం. పిల్లలకి కరాటే అవన్నీ నేర్పిస్తున్నాం. సో అవి వాడి దెన్ యూ కమ్ బ్యాక్ అండ్ ఇమ్మీడియట్లీ కంప్లైంట్. వాడికి పడాల్సిన శిక్ష పడేయాలి. వేములవాడ ఏఎస్పీ. వేములవాడ అనగానే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమస్ టెంపుల్. దేవుడి సన్నిధిలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఫస్ట్ విన్నప్పుడే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. శ్రీశైలం మా ఇంటి దేవుడు. సో విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్స్టెటిక్. చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో నేను ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి నాకు పెద్ద ఏదైనా ఓకే ఫస్ట్ పోస్టింగ్. ఆల్రెడీ మాకు లేట్ అయింది అప్పటికి ఎలక్షన్స్ అని. సో రాగానే దేవుడి దగ్గరికి అంటే ఇంట్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో వచ్చి రిపోర్ట్ చేసి దెన్ స్లోలీ ఇప్పుడు ఇంకా 6 months అవుతుంది. ఇప్పుడు కొంచెం గ్రిప్ వస్తుంది ఏం జరుగుతుంది. వేములవాడ ఏఎస్పీ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఆయన మంచి ఆఫీసర్, ఆయన కూడా ఆయన మీకు ఆయన ఏం నేర్చుకుంటున్నారు? ఆయన చేసిన అచీవ్మెంట్ ఏం కనిపిస్తుంది? ఓకే సార్, సార్ ఎక్కువ ఇది కమ్యూనిటీ పోలీసింగ్ నాకు ఇనిషియేటివ్ సార్ చాలా చాలా మంచిగా అనిపిస్తాయి. సో ఎప్పుడైనా డెఫినెట్గా అవి మనకు ముందు కూడా మంచి ఐడియా, మనం ఎస్పీ అయినప్పుడు ఇలా ఇంప్లిమెంట్ చేయాలని. సార్ ఇస్ వెరీ పబ్లిక్తో ఎక్కువ మింగిల్ అవుతూ ఉంటారు సార్, మీరు చూస్తుంటే విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు ఉన్నాము అని ధైర్యం చెప్తూ ఉండాలి. పోలీస్ ఒక్క ఇస్ అ వెరీ రీసెంట్ ఇనిషియేటివ్. చూడాలి సార్, ఇంకా కంప్లీట్గా లాంచ్ అవ్వలేదు. సుశీలలో అయింది, ఇక్కడ కూడా ఒకసారి పెద్ద ఎత్తున లాంచ్ అయితే దెన్ విల్ గెట్ టు నో. ఓకే సార్, ఈ మధ్యన ఒక కార్యక్రమం చేపట్టారు. ఏదైనా మర్డర్ కానీ ఏదో 174 కానీ ఏదైనా జరిగితే సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం, అది మీ వాళ్ళందరికీ కూడా నేర్పడం, అది ఎలా యూజ్ వస్తుంది?
ఎస్ సో సీన్ రీకన్స్ట్రక్షన్ ఏంటంటే మనకి ఎవిడెన్స్ కలెక్షన్ లో మెయిన్ ఆ చైన్ ఆఫ్ అది ఎవిడెన్స్ Link. ఏంటంటే లింక్ అనేది మనకు తెలుస్తుంది. సో దానికోసం అని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సార్ అరేంజ్ చేపిస్తున్నారు రైటర్స్ కి అండ్ ఐఓస్ కి అనేది. సో ఎవ్రీ మంత్ ఆర్ సో ఈజీగా ఏదో ఒకటి మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసి స్కెడ్యూల్ పెట్టి ప్రొడక్టివ్ మేనర్ లో రిజల్ట్స్ తేవాలి అనేది ఫస్ట్ ఎస్పీ గారు ఏం నేర్చుకున్నారు మీరు? ఆయన చేసిన ఇన్నోవేషన్ లో ఏది బాగా నచ్చింది మీకు? సార్ ఇన్నోవేషన్స్ ఐ థింక్ ఇవి బేసిక్గా కంప్లీట్గా మనకి లైక్ ఐ సెడ్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇస్ వన్ థింగ్. నాకు దాని ఇంపార్టెన్స్ ఇక్కడే ఇంతకుముందు 2 districtsలో చూసాను, ఇక్కడ బాగా తెలుస్తుంది మనకి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏంటంటే మన కొత్తవి ఎక్కడ మనకి మాన్యువల్లో ఇప్పుడు మన ఏపీఎం ఉంటుంది పోలీస్ మాన్యువల్. సో ట్రెడిషనల్ పోలీసింగ్ మెథడ్స్ వాటి మీద సార్ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. సో ఇవి ఏంటంటే అన్ని స్టాయిట్ అంత బటన్ ట్యాబ్స్ వచ్చేసరికి మనకి అవి మర్చిపోతున్నాము అనేది. సో అవి రివైవ్ చేయడానికి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి అని కొత్త ఇప్పుడు కూడా మనకి బీట్ సిస్టమ్ కూడా ఈ ట్యాబ్స్ వీటిలలో వెళ్ళి జస్ట్ జీపీఎస్ చూసుకొని ఇక్కడ కొట్టేసి వస్తున్నారు, నిజంగా కూడా చెక్ చేయట్లేదు కంప్లీట్గా. సో అక్కడ దాని బదులు బీట్ సిస్టమ్, బీట్ బుక్ చిన్నప్పుడు ఉన్న అది మళ్ళీ రివైవ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ వెల్కమింగ్ థింగ్. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇంకా కంప్లీట్ గా మన ట్రెడిషనల్ పోలీస్ అంటే ఆ భయం ఉండాలి జనాలకి. ఓకే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇస్ వన్ థింగ్, బట్ ఆ భయం తెప్పియాలి మళ్ళీ కూడా పోలీస్ అంటే ఇట్లా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం అంతే రెస్పెక్ట్. అప్పట్లో ఉన్న ఇది రెస్పెక్ట్ అండ్ ఆల్ అనేది తగ్గింది అని నేను చెప్పలేను. బట్ కొంతమంది ఇప్పుడు నేను చూస్తుంటే అక్యూజ్డ్ ఇంటరాగేట్ చేస్తుంటే కొంచెం అంత భయం ఉన్నట్టు వాళ్ళకి ఏం చేసుకుంటారు అన్నట్లు ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం విక్టిమ్స్ కి మంచిగా చాలా భరోసా ఇవ్వగలుగుతున్నాం ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇవన్నీ. బట్ అట్ ద సేమ్ టైం ఈ అక్యూజ్డ్ అనేది నాకు అనిపించింది. అంటే మనం కరెక్ట్ గా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ చేస్తే శిక్షలు పడితే వాళ్ళనే భయం వస్తుంది కదా, కొట్టక్కర్లేదు కదా మనం. ఎస్ మీరు కొట్టడం అనేది ఇష్యూ కాదు. బట్ మీరు అన్నట్లు చార్జ్ షీట్ పట్టి శిక్షలు వేయడం అనేది ఇంకోటి. సార్ ఎక్కువ స్ట్రెస్ చేసేది ప్రాసిక్యూషన్. మనకి లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్, దీస్ ఆర్ ద 3 things పోలీసింగ్ అంటే. లా అండ్ ఆర్డర్ అనేది ఓకే, దట్ ఈస్ వన్ థింగ్, మెయిన్ రెడ్ అండ్ బటర్. మనకి ఇన్వెస్టిగేషన్ లో ప్రాపర్ ఫైల్ వర్క్ చేసి దానికోసం అనేసి ట్రైనింగ్ మెథడ్స్ పెడుతున్నాడు. ప్రాసిక్యూషన్ లో కోర్ట్ మానిటరింగ్ సార్ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. ఇక్కడ నేను చూడడం కోర్ట్ మానిటరింగ్ ఏంటంటే ప్రాపర్ గా విట్నెసెస్ తెచ్చి ఉన్నట్టు చెప్పేయడం. మనం తప్పు చేయడం లేదు, ఉన్న ఇన్వెస్టిగేషన్ లోనే వాళ్ళు చెప్పిందే ఇక్కడ కోర్టులో వాళ్ళని ప్రాపర్ గా చెప్పియడం. అట్లా చెప్పియడం వల్ల కన్విక్షన్స్ చాలా పెరుగుతున్నాయి అండ్ దిస్ ఈజ్ అన్డినయబుల్ ఫ్యాక్ట్. సో మీరు నిజంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కి మనం ప్రాపర్ కోర్ట్ మానిటరింగ్ గట్టిగా చేస్తే, గట్టిగా సాక్ష్యాలు చెప్పిస్తుంటే మనకి కన్విక్షన్స్ పడుతున్నాయి. దిస్ ఇస్ వన్ థింగ్. మీరు అన్నట్లుగా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి కన్ఫెషన్ వచ్చి చాలు అంటారు. కానీ మీ దగ్గరకు వచ్చే కొంతమంది విక్టిమ్స్ ముఖ్యంగా టీజింగ్ లేదంటే హస్బెండ్ హెరాస్మెంట్, వాళ్ళు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటారు. మీరు కోర్టు వద్దు, నాకేమవుతుంది, అక్కడ 2 తిట్టు పంపండి, 2 కొట్టి పంపండి అంటారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, సో అంటే హస్బెండ్ వైఫ్ మీరు అన్నట్లు ఈ హస్బెండ్ వైఫ్ దాంట్లో సుప్రీం కోర్టే చెప్పింది అట్లీస్ట్ మినిమం 2 sessions ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాతనే ఈ టీజింగ్ అనేది. అయితే ఇందులో ఒకటి వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అనేది విక్టిమ్. సో ఆ ఇష్యూ లేదండి, అది కంప్లీట్ కాన్ఫిడెన్షియల్ గా పెట్టి మేము వర్క్ చేస్తున్నాం. అందులో అది వాళ్ళ భయం కొద్దీ అట్లా మాట్లాడతారు, తిట్టి పంపిస్తే చాలు కేసు వద్దు అది ఇది అని. అంటే వాళ్ళ విక్టిమ్స్ ఎక్కువ కూడా వాళ్ళ పేరు చెప్పకూడదు అనే భయంతో ఉంటారు. ఎస్, ఆ భయం ఉంటుంది. సో దానికోసం తిట్టి పంపించండి అది ఇది అంటారు. సో బట్ వీ విల్ డీల్ ఇట్ ద వే వీ వాంట్. అది ఎట్లా అంటే వాళ్ళకి బేసిక్ మళ్ళీ బుద్ధి రావాలి. సో దానికి చట్టాలు ఎట్లా ఉంటే అట్లా యాజ్ పర్ లా ఆఫ్ ప్రొసీడ్ కావాల్సిందే. బట్ ఒకటి నేను దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే అందరు అమ్మాయిలకి యాజ్ సూన్ యాజ్ యూ ఫైండ్ సంథింగ్, ఎవరైనా అట్లా ఫిషీగా మీకు అట్లా అనిపిస్తే మాత్రం క్రీపీగా డైరెక్ట్లీ డయల్ 100 is always there.
సో డోంట్ హెజిటేట్ టు కంప్లైంట్, డోంట్ హెజిటేట్ టు యాక్సెస్ పోలీస్. అది మెయిన్ థింగ్. మీ ఐడెంటిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు, అది బయటకు రాదు. ఇప్పుడు అట్లానే వర్క్, అది మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపలే అది షీ టీమ్స్. వాళ్ళ ఐడెంటిటీ రాకుండా అఫెండర్స్ కి బుద్ధి చెప్పడం, దట్ విల్ హ్యాపెన్. ఫస్ట్ పోస్టింగ్ లో ఇక్కడ ఎక్కువగా టెంపుల్ ఉంది, సివిల్ మ్యాటర్స్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ కేసులకు కనిపిస్తుంటాయి. అది మీరే మానిటరింగ్ చూస్తుంటారు, అయిపో మీరే అవుతారు కాబట్టి అటువంటి ఏమైనా పడ్డాయి? ఓకే, సో ఎస్సీ ఎస్టీ కేసెస్ ఐ థింక్ అరౌండ్ 20 దాకా అయి ఉంటాయి ఈజీగా. ఎగ్జాక్ట్ నెంబర్ ఐడియా లేదు. సో అవి ఎక్కువ నడుస్తుంటాయి ఇక్కడ, మెయిన్ అట్రాసిటీస్ అనేది. సో యాజ్ కంప్లైంట్ వస్తే డెఫినెట్గా మనకి పిటిషన్ వస్తే యాజ్ పర్ లా వీ హ్యావ్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అండ్ యాజ్ పర్ ద మెరిట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దానికి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి టెంపుల్, నా ఫేవరెట్ పార్ట్ టెంపుల్ అన్నారు. సో టెంపుల్ మెయిన్ ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయి. ఇంకోటి అక్కడ మనకున్న ఒక 40 హోమ్ గార్డ్స్ ఉన్నారు మన వైపు నుంచి, టెంపుల్ బందోబస్తు, టెంపుల్ ఎవ్రీడే డైలీ క్రౌడ్ మానిటరింగ్ కోసం. అయితే ఇక్కడ మనం చేస్తున్నాం, బట్ ట్రాఫిక్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు ఎరప్ట్ అవుతుంటాయి టెంపుల్ సరౌండింగ్స్ లో. ఐ థింక్ నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్, సో నాట్ బ్యాడ్, ఫాలో అవుతున్నారు. బట్ కొన్ని ఏంటంటే మెయిన్ మాకు వచ్చేసి హ్యావ్ టు వెరీ ఆనెస్ట్, మెయిన్ ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఇష్యూ వస్తుంది. మన చిన్న చిన్న గల్లీల్లో టెంపుల్కి వెళ్ళే దాంట్లో ఎంక్రోచ్మెంట్స్, షాప్ కానీ ఇంకోటి కానీ ఇవి ఎక్కువ ఉండడంతో కంజెషన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఆటోస్ ఎక్కువ, సో వాటికి ప్రాపర్గా డెసిగ్నేటెడ్ రూట్స్లోనే వాళ్ళు వెళ్ళాలి, ఇంకా వేరే రూట్స్ని వాళ్ళు తీసుకోవద్దు. సో అట్లాంటివి కూడా కొన్ని అక్కడ ఏమైనా ట్రాన్స్గ్రెషన్స్ వస్తే అక్కడ ఇష్యూస్ అవుతున్నాయి. సో వీళ్ళని కంట్రోల్ చేసుకోవడం మెయిన్ ఇష్యూ. మేడం, మీ ఇంటర్వ్యూ చూసి మీలాగా చాలా మంది రావాలనుకుంటారు, తెలుగు భాషను తీసుకుని, వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఓకే, సో సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళకి ఏ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఐ బిలీవ్ a fool with a plan is better off than a genius without a plan. So plan is the main heartbeat. Plan B లేదు కదా, plan B ఉంచుకుంటారా? No, it's not about plan A, plan B. మనం ఇది చూస్ చేసుకున్నాం ఈ ఎగ్జామ్. సో దానికోసం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ సిలబస్ చూడు, ద ప్లాన్ ఇస్ సింపుల్ అండి. సిలబస్ చూడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చూడు, ఈ రెండు చూసి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దెన్ యూ హ్యావ్ ద బుక్స్. ఈ 3 things, సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ బుక్స్, ఇవన్నిటి కోయిన్సైడ్ చేస్తూ ప్రాపర్గా ఒకటి ప్లాన్ చేసుకోండి. ఈరోజు ఇది చదవాలి అనేది దాంట్లో నుంచి తీసి అండ్ దెన్ ఇంప్లిమెంటెడ్. ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని. సో అయితే 100% నాకు తెలిసి అయితే ఎవరు అది ఇంపాసిబుల్, 100% అవ్వదు. అందులో ఒక 70-80% వేస్తే యు ఆర్ ద టాపర్, అంతే ఉంటుంది. సో సింపుల్గా ప్లాన్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, డూయబుల్ ప్లాన్ చేయండి. కానీ ఇది లాంగ్ ప్రాసెస్ కదా, దీంట్లో వెంటనే రిజల్ట్ రాదు. దానికి ఓపిక ఉండాలంటారా, లేదు ఇంకా రాదు అని వేరే వెనక్కి వచ్చుకుంటారా? ఓకే, సో ఓపిక అనేది ఇంపార్టెంట్ అని. ఎనీ వారియర్ ఫస్ట్ పేషెన్స్ ఇస్ ద కీ ఏదైనా బ్యాటిల్లో. సో ఫస్ట్ పేషెన్స్ అనేది లేక చాలా కోల్పోతుంటారు. ఐ వుడ్ సే మీరు అన్నట్లు పేషెన్స్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ యు నీడ్. అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే అందరికీ రాదు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అది నడుస్తూనే ఉంటుంది. అండ్ డిఫరెంట్ అటెంప్ట్స్లో డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, ఒకసారి క్లిక్ అవ్వదు. లాట్స్ ఆఫ్ లక్ ఆల్సో మ్యాటర్స్ ఇందులో. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని కలిస్తే వస్తుంది. అండ్ అంతే 100% లక్ అంటే లక్ అనేది ఏంటో మరి ఇంకా తెలీదు. మన వైపు నుంచి మనం చేశాక ఇంకొక ఏదో ఫోర్స్, తెలియని ఫోర్స్ అది హెల్ప్ చేయాలి. ఆ తెలియని ఫోర్స్ ని లక్ అంటాను నేను. సో లక్ అంటే ఏదో గ్యాంబ్లింగ్ చేసేసి అట్లాంటివి ఇంకా సమ్ అదర్ మేబీ యూ బిలీవ్ ఇన్ గాడ్ ఏమో, ఇంకోటేమో అవన్నీ మనకు తెలియదు. మనం చేసేది మన కర్మ అయితే మనం చేసి దాని ఫలితం ఆశించకూడదు టైప్లో మన వైపు నుంచి మనం చేసిన సాటిస్ఫాక్షన్గా ఉంటే దెన్ యూ కెన్ థింక్ ఇట్ ఇస్ డన్, నా అభిప్రాయంలో. బికాజ్ నేను కూడా అందుకే ఆపేసాను, మళ్ళీ రాయడానికి ఐడియా రాలేదు. బికాజ్ ఐ హావ్ గివెన్ మై బెస్ట్ అండ్ ఐ గాట్ ద సర్వీస్ దట్ ఐ డిజర్వ్, గాడ్ ఇచ్చింది ఇదే అనుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీ వైపు నుంచి మీరు మంచిగా చేయండి. పోలీస్ లేడీస్లో అమ్మాయిలు కానీ
ఎవరైనా పోలీసులు రావాలంటే లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, Hmm. చాలా మంది అక్కడ నైట్ డ్యూటీలు ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్తుంటాయి ట్రైనింగ్ అని. ఆ విధంగా భావించే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్లో అయితే ఈ లెవెల్లో మనం సో ఇంత ఐపీఎస్ లెవెల్లో అయితే ఇట్స్ ఓన్లీ బ్రెయిన్ అండి. నేను అదే అనుకున్నాను, పర్సనాలిటీ, హైట్, ఇది అది ఏది మ్యాటర్ కాదు, మీ బుర్ర ఒకటే మ్యాటర్ అవుతుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. నేను చెప్తున్నా, యూ ఆర్ ఇన్ ఈక్వల్ ఫుటింగ్ విత్ మెన్, ఇన్ఫాక్ట్ బెటర్ పొజిషన్ ఇంకా వాళ్ళకంటే కూడా. సో ఎక్కడ కూడా దేర్ నో ఇన్హిబిషన్. అయితే నైట్ డ్యూటీ ఇవన్నీ అంటున్నారు, అవి ఎప్పుడు అకేషనల్గా వస్తాయి. ఇక్కడైతే ఎమర్జెన్సీ ఎప్పుడైనా రావచ్చు, యూ నెవర్ నో, యూ హ్యావ్ టు ఎప్పుడంటే అప్పుడు మనం రెడీ ఉండాలి. అయితే నేను ఒకటి ఎస్ఐ అండ్ కానిస్టేబులరీ లెవెల్లో వచ్చే విమెన్కి నేను స్పెషల్గా ఒకటి చెప్పదలుచుకున్నాను. చాలామంది లా అండ్ ఆర్డర్ పోస్టింగ్స్ తీసుకోవట్లేదు ఎస్ఐ లెవెల్లో. మంచిగా పోలీస్ స్టేషన్ ఇస్తా చేయు అమ్మా అంటే ఏమో, బట్ ఐ హ్యావ్ సీన్ అట్లీస్ట్ నా లిమిటెడ్ ఎక్స్పీరియన్స్లో అంత ఫోర్త్ కమింగ్ లేర్ అనిపించింది. సో జస్ట్ ఏదో ఆఫీస్లో ఉండి హెడ్ క్వార్టర్లో చేస్తా అంటే కాదు, కమ్అవుట్ మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు వన్స్ ఆ ఇష్యూస్ ట్యాకిల్ చేస్తూ ఉంటే. ఎక్కువ ఉమెన్కి అగేన్స్ట్ ఇష్యూసే వస్తున్నాయి ఇంకా పోలీస్ స్టేషన్లో మీరు చూస్తే. సో దర్ ఇస్ నథింగ్ దట్ మెన్ కెన్ డూ విచ్ యూ కాంట్. సో అది తీసుకొని లా అండ్ ఆర్డర్ చేయడానికి ముందుకు రండి అని నేను అపీల్ చేస్తున్నా స్ట్రాంగ్గా విమెన్కి, ఉమెన్ ఎస్ఐస్కి. ఎందుకంటే చేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆఫీసర్ లెవెల్లో కూడా ఉంటాయి. సో మేబీ అట్ వన్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కొన్ని ఇయర్స్ 2-3 years బేబీ అవుతుంది, ఇంకోటి అంటే దెన్ ఇట్స్ ఓకే. బట్ కంప్లీట్గా వాళ్ళు ముఖం చాటేస్తుంటే కొంత ఐ సీన్ గుడ్ ఎస్ఐసిఐగా చేసి డిఎస్పీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు విమెన్ ఆఫీసర్స్. వాళ్ళు వెరీ ఫ్యూ ఉన్నారు. బట్ అంటే నేను చూసిన వాళ్ళు కొంతమంది ఎవర్ నాట్ దేర్ అనిపించింది. రావాలి, చేయాలి అనేది. శేషాద్రి గారికి ఇంకా వివాహం కాలేదు, ఒక పెళ్ళి అయిన తర్వాత ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఓకే, ప్రొఫెషనల్, ఒక పర్సనల్ లైఫ్, అది కూడా ఇంపార్టెంట్ మీకు? ఎస్, డెఫినెట్ గా. అంటే మగవాళ్ళకి అయితే కొంచెం ఎగ్జిబిషన్ ఉంటుంది, లేడీస్ కి అయితే బరువు బాధ్యత అంటే ఒక ఫ్యామిలీ కొంతవరకు. సో ప్లాన్ ఉందా మీ దగ్గర? ప్లాన్ అంటే జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లోనే, ఇప్పటికైతే ఏం ప్లాన్ లేదు. అయితే ఐఎమ్ ఫస్ట్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లెవెల్లో అంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అటు ఇటు ఇంట్లో కనులోకి అదే వద్దు, అదే సపరేట్ పెట్టేసుకుంటే లైక్ ఇంట్లో ఏదైనా ఇష్యూ వస్తే అది వర్క్ లో చూపెడితే వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, వర్క్ లో ఏదైనా ఇష్యూ వస్తే ఇంట్లో చూపెడితే ఇంట్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ మైండ్ అట్లా ట్యూన్ చేసేసేయాలి, అక్కడే ఉంచేసేయాలి, ఇక్కడ ఇచ్చేది మేబీ ఐ థింక్ అది అనుకుంటున్నాను. కోపం ఇప్పుడు వస్తుంది? వస్తుంది వెన్ అంటే ఎగ్జిక్యూటివ్ పార్టీ కరెక్ట్ గా లేదు కంప్లైంట్ వచ్చి మీ ముందు ఏడ్చినప్పుడు. ఓకే, సో ఈ మధ్య యాక్చువల్లీ రీసెంట్ గా నేను గుర్తు తెచ్చుకునేది, ఒక అతను 354D అంటే స్టాకింగ్ కంటెంట్స్ లో ఒక కేసు అయింది. అక్యూజ్డ్ వాడికి దొరకట్లేదు, సో వాడి మీద కోపం వస్తుంది ఇప్పుడు. సో ఇట్లా చిన్న ఇంకా వేటలోనే ఉన్నారు మా ఎస్ఐ. దొరికితే ఏం జరుగుతుంది హాస్పిటల్లో. అది కొంచెం బాగా అనిపించింది, అమ్మాయి వచ్చి చెప్తూ ఉంటే వాడిని పట్టుకునే దాంట్లో ఫస్ట్ మీ చేతులు దెబ్బలు కొడతాయి. That is not allowed to say on record. చాలా మంది శేషాద్రికి సినిమా యాక్టర్ శ్రీలతో పోలుస్తుంటారు, వాస్తవం? అవునా? ఐ డోంట్ నో, మీకే తెలియాలి. మీరు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ లో పాటలు పాడడం, సినిమాలు చూసి చేస్తుంటారు. నేను డాన్స్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. ఏ డాన్స్? అది మన కూచిపూడి నేర్చుకున్నాను. అదర్వైజ్ ఆల్సో బాలీవుడ్ డాన్స్. మామూలుగా నేను అకాడమీలో ఫుడ్ మమ్మీ హైదరాబాద్ బిర్యానీ బిర్యానీ నాకు కొంచెం ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది. ఇంట్లో చేసే మమ్మీ మంచిగా చికెన్, పప్పుచారు, అవి బేసిక్ ఫుడ్ నేను ఎక్కువ నాట్ మచ్ ఆఫ్ ఫుడీ, ఏదంటే అది తింటా మమ్మీ ఫుడ్. ఇంటర్మీడియట్ లో శేషాద్రికి ఒక అబ్బాయి వేధించాడు, ఆయనకి పనిష్మెంట్ వచ్చింది. కానీ ఐఐటిలో కానీ లేదంటే మీ సివిల్స్ లో అయినప్పుడు కానీ లేదు, ఎన్పిలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఎవరైనా మీకు ఐ లవ్ యూ చెప్పారు?
ఓకే, నేను అంటే ఐ థింక్ నేను చూస్తే ఈ అమ్మాయి ఎట్లా మనకి ఇది కాదులే అనుకొని దూరమే ఉంటారు అబ్బాయిలు నా దగ్గరికి. ఐఎమ్ మచ్ ఆఫ్ రెబెల్ నిజంగా చెప్పాలంటే. ఐ థింక్ మీరు నాకు అకాడమీలో ఇంటర్మీడియట్ నుంచి ఎవరిని అడిగినా నేను రెబెల్ అంటారు. సో అంటే ఇంకా నాకు నచ్చకపోతే ఇంకా నచ్చదు, ఇంకా నేను ఒక లుక్ ఇస్తాను ఇంకా అయిపోయింది. ఇంకా తెలియదండి, బట్ నా వరకు రావు అవి ఇష్యూస్, ఇప్పటిదాకా ఏం రాలేదు, రానివ్వను కూడా. నాకు నచ్చితే అది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇట్ డిపెండ్స్. నాకు కూడా నాకు కూడా ఓకే అనిపిస్తే మమ్మీకి చెప్తాం, మీ డాడీకి చెప్తా. ఓకే, ఒక అర్బన్ ఏరియా నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చారు మీరు. అంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ గట్టిగా ఉండబట్టి ఏదైనా సాధించాలి అనే పట్టుదల, మీ సంకల్ప బలం గట్టిదింది. దానికి మీ నాన్నగారు ఒక కోరిక, భగవంతుడి యొక్క ఆశీస్సులు రెండు కలిసి మీకు ఈ స్థాయికి వచ్చాయి. ఈ స్థాయికి వచ్చిన తర్వాత మీకు ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటి? గోల్ ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ ఇప్పుడు చెప్పాలి. గోల్ మీన్స్ అంటే మీకు పబ్లిక్ లో పోలీసు వచ్చిందే మీరు పేదవాళ్ళకి సాయం చేయడానికి, డబ్బులు ఎప్పుడైనా కొనుక్కుంటాడు, డబ్బులు లేని వాళ్ళ కోసం సాయం చేయాలి. అటువంటి సర్వీస్ మోడల్కి వచ్చారు. మీకు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలి, లేదంటే ఒక గోల్ ఫిక్స్ చేసుకోవచ్చు, లేదు ఖచ్చితంగా మన సర్వీస్ మోడల్ ఉందామని వచ్చారా, లేదా ప్రొఫెషనల్ గా ఉందని వచ్చారా? ఓకే, సో రెండు వి కాంట్ డినై, సర్వీస్ మోటివ్ అండ్ ప్రొఫెషనల్ ఉండాల్సిన దగ్గర చేయాల్సింది. అండ్ అందులో మనం ఇఫ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ లా కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్ళి చేయగలిగితే దెన్ ఇట్స్ వెల్ అండ్ గుడ్, సర్వీస్ మనకి హెల్ప్ అవుతుందంటే. సో అయితే ఇది స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ. నాకు అనిపిస్తుంది ఫస్ట్ పోస్టింగ్ ఛార్జ్ తీసుకున్నాక ఒక 1-2 months అర్థం కాలేదు వాట్ ఐఎమ్ ఐ డూయింగ్. జరగాల్సిన పనులు ఎట్లయినా జరుగుతున్నాయి, నేనేం డిఫరెన్స్ తెస్తున్నా అనేది నాకు ఇంకా అప్పటికి అర్థం కాదు. సో స్లోలీ మన యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ ప్రయారిటీస్ యాజ్ ఆఫీసర్. నీకేం కావాలనుకుంటున్నావు అండ్ ఈ సిస్టమ్కి ఏం డిఫరెన్స్ తేవాలని. ఇప్పుడు నేనున్నా ఇంకొకరు ఉన్నా కూడా ఈ సిస్టమ్ అయితే నడుస్తుంది, బట్ వాట్ డిఫరెన్స్ ఐఎమ్ మేకింగ్ టు ద సిస్టమ్ అనేది ఇంకా డిస్కవర్ చేస్తున్నాను. ఏమేం చేయాలి యాజ్ అన్ ఆఫీసర్ అనేది ఐ థింక్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. మీకు సీనియర్ లో కానీ సినిమాలో కానీ లేడీ ఆఫీసర్ బాగా నచ్చిన చూసిన వాళ్ళు? అప్పట్లో చిన్నప్పుడు కర్తవ్యం మూవీలో విజయశాంతి, అదే ఇంకా లాస్ట్. తర్వాత ఇంకా అవన్నీ వస్తున్నాయి మోడర్నైజ్. సీనియర్ లో ఎవరు నచ్చారు మీకు ప్రొఫెషనల్ గట్టి పనిచేస్తున్న ఆఫీసర్? అప్పట్లో అంటే చిన్నప్పుడు కిరణ్ బేడి అని అట్లా తెలుసు. కిరణ్ బేడి మేడం లా కటింగ్ అట్లా చేసుకునేదాన్ని నేను 10th దాకా అంతా బాయ్ కట్. సో అట్లా కిరణ్ బేడి ఇన్స్పైర్డ్ అనే వాళ్ళందరూ. ఫైనల్ గా చెప్పండి, రూల్ ఆఫ్ లా మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? రూల్ ఆఫ్ లా, ఓకే. సో లా అందరికి ఒకటే సింపుల్గా, అది ఐ థింక్ మనం పేదోళ్ళు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు రిచ్ వాళ్ళు అవి ఆ డిఫరెన్స్ చూపెట్టకుండా మన వైపు నుంచి కంప్లీట్ ఐ థింక్ గవర్నమెంట్ ఇందులో ప్రెసెంట్ గవర్నమెంట్ సపోర్టింగ్ ఆఫీసర్స్ చాలా సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో. irrespective of the వాళ్ళ స్టేటస్ ఆఫ్ ద పీపుల్ అక్యూజ్డ్ ఎస్పెషలీ ఎక్కడైనా కూడా రూల్ ఆఫ్ లా అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి అనేది ఒకటి. దాంట్లో టు బి వెరీ ఆనెస్ట్ పొలిటికల్ విల్ ఉండాలి అలాంగ్ విత్ మన గవర్నమెంట్ ఇది అఫీషియల్స్ ఇదితో పాటు. సో ఆ విషయంలో ఆ రెండు కన్వర్జ్ అయితే 100% రూల్ ఆఫ్ లా ఇస్ అచీవబుల్ అండ్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్. సో అదే జరుగుతుంది ఇప్పుడు. ఐఎమ్ హ్యాపీ. తన ప్రయాణంలో ఎక్కడ కూడా రూల్ ఆఫ్ లా బ్రేక్ చేయనంటారు శేషాద్రి రెడ్డి గారు. ఆవిడ చెప్తున్నట్లుగా పేద ప్రజలకు న్యాయం చేయడం తన లక్ష్యంగా ఉంది. క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కానంటూ చాలా ప్రేర్ చేస్తున్నారు. మహిళల పొల్యూషన్ డిపార్ట్మెంట్ రెడ్డి అందులో ముఖ్యంగా లాండర్లకు వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అంటూ ఆవిడ చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ రండి, ఆవిడలాగా మంచి పేరు తెచ్చుకోండి. అది ఈ వారం మన శేషాద్రి రెడ్డి గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. మంచి పేరు తెచ్చుకోవాలి, కిరణ్ బేడి టైప్ రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.